మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? చేసిన రెసిపీస్ ఎన్నిసార్లు చేస్తారు? ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక్క లెమన్ అండ్ 4 గ్రీన్ చిల్లీ అండ్ పోహాని ఒక 5 మినిట్స్ ముందే వాటర్ నల్ల జీలకర్ర ఇచ్చి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. పల్లీలు ఈజ్ లైక్ మ్యాండేటరీ. ఇవి పోపుకి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆర్ ఘీ ఈజ్ లైక్ మ్యాండేటరీ అనుకోండి. ఆయిల్ అయితే ప్రిఫర్ చేయకండి. ఘీ వేసుకోండి. తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా మగ్గించండి. అండ్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి బాగా బ్రౌన్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో వేసేసి మంచిగా ఫ్రై చేయండి. అవి ఎలా రావాలంటే ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఓకే. అలా మొత్తం సిమ్‌లో పెట్టేసి కొంచెం సాల్ట్ వేయడం వల్ల అవి కొంచెం ఆనియన్ అన్నది కొంచెం తొందరగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేస్తుంది. సో, ఇంకా ఈజీ అయిపోతుంది. ఈ ట్రిక్ మీకు తెలుసా? నేను ఈ మధ్యనే చూసి ఫాలో అవుతున్నా. ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ తర్వాత కొంచెం లెమన్ నేనైతే ఒక స్లైసే తీసుకున్నాను. లెమన్ ఇష్టపడే వాళ్ళు 2 స్లైసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లెమన్ అనేది లాస్ట్‌లో స్క్వీజ్ చేయండి. ఎందుకంటే టేస్ట్ అదిరిపోతది ఫ్లేవర్. లెమన్ రైస్ లాగా ఉండదు. పోహా లాగానే ఉంటుంది. ఓకే. తర్వాత కొంచెం సాల్ట్ తగ్గిచ్చే వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసాక తర్వాత లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు వేస్తే సూపర్ ఉంటది. నేనైతే పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకున్నా. సో, మీరు కూడా పల్లీలు వేసుకోండి. ఎందుకంటే డైట్ కదా! ఏదో ఒక ప్రోటీన్ ఉండాలి నైట్ టైం. తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులు వేసేసి కలిపేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ పోహా అద్దిరిపోతుంది. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఓకే. బాయ్.